ఇక ఖమ్మం స్మార్ట్ కిడ్స్ పాఠశాల సైన్స్ ఇన్స్పైర్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు హాజరై ఇన్స్పైర్ ప్రారంభించారు. ఇక యువనేత తుమ్మల యుగంధర్ విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఖమ్మం విద్యార్థులు భవిష్యత్తు సైంటిస్టులుగా అవతరించాలని అన్నారు. చిన్న వయసులోనే ప్రయోగాత్మకంగా ఆలోచనలకు అలవాటు పడితే ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు. ఇక సైన్స్ ఎక్స్పోలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, పరిశోధన దృక్పథం పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్మార్ట్ కిడ్స్ పాఠశాల యొక్క సైన్స్ ఎక్స్పో కార్యక్రమానికి ఇచ్చేసాం. ఇక్కడ పిల్లలు క్రియేట్ చేసినటువంటి సృజనాత్మకమైనటువంటి ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. ఖమ్మం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని వీక్షించి పిల్లల్లో ఉన్నటువంటి శక్తిని తీర్చిదిద్దుతున్నటువంటి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేయాలని, ఇటువంటి స్కూల్స్ని ప్రమోట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరు చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ స్థాపించి 2012 నుంచి ఈరోజు 13 సంవత్సరాలు. కరోనా టైంలో తప్ప అన్ని సంవత్సరాల్లో కూడా ఈరోజు ఇన్స్పైర్ కార్యక్రమం ద్వారా దాదాపు 200 ఎగ్జిబిట్స్ దైనందిన జీవితంలో ఏదైతే సైన్స్ ప్రాజెక్టులతో పాటు సమాజానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులని చిరుప్రాయంలోనే చిన్నారులు ఒక విజ్ఞాన భండాగారంగా చిరుప్రాయం నుంచే వారు తయారు కావడానికి ఈరోజు స్మార్ట్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం అయితే వాళ్ళ తల్లిదండ్రులని తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అన్ని ప్రాజెక్టులు చూసినా కానీ వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ యొక్క సృజనాత్మకత, పిల్లల్లో ఉన్న వాళ్ళ ఏదైతే వాళ్ళ టాలెంట్ ఉందో హిడెన్ టాలెంట్ను బయటపెట్టడం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో వారిని ఉన్నతమైన పౌరులుగా, ఉన్నతమైన స్థానంలో కల్పించడం కోసం స్మార్ట్ కిడ్స్ పాఠశాల ఎల్లప్పుడూ కృషి చేస్తున్న భాగంగానే ఈరోజు ఇన్స్పైర్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 25వ తారీఖు ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. పిల్లల్లో వాళ్ళ యొక్క ద్విగుణీకృతమైన ఒక నాణ్యత, వాళ్ళకి ఉన్న టాలెంట్ని బయట తీయడంతో పాటు ఈ చిన్న తరం నుంచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో వాళ్ళ జీవితంలో కూడా మంచి మార్గంలో ప్రయాణించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున దాదాపు 200 పైగా ఎగ్జిబిట్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన చిన్నారులకి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి, అదేవిధంగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా స్మార్ట్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం తరఫున, మా టీచర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సహకారం మున్ముందు కూడా ఇదే విధంగా ఉండాలని, వాళ్ళ చిన్నారుల్ని ఈ భారతదేశంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మంచి పేరు తెచ్చుకున్న ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో స్మార్ట్ కిడ్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఇదే సహకారం ఎల్లప్పుడూ కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.